ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని శ్రద్ధగా విందాం. ఈ వాక్యం మనలను ఆదరిస్తుంది. ఈ వాక్యం మనలను జీవింపచేస్తుంది. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విందాం. ఈ దినాల్లో చాలా వాక్యాలు నేను యూట్యూబ్ ద్వారా పంపడం జరిగింది. చాలామంది ఆశీర్వదింపబడినటువంటి వారంతా కూడా నాకు తెలియచేశారు. నేను దేవుని స్తుతించాను. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి వాక్య భాగం కదలి వచ్చిన కనికరము అనేటువంటి అంశం మీద నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. కదలి వచ్చిన కనికరము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కనికరము అనేటువంటి మాట చాలా చోట్ల మనకు కనబడుతుంది కదా. పాత నిబంధన కాలములో కూడా మనం చూస్తాం. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము చూపుటలో సంతోషించే దేవుడు, కనికరము చూపే దేవుడు అని పాత నిబంధనలో మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన కనికరము కలిగినటువంటి దేవునిగా మనం చూస్తాం. ఆయన కనికరపడి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. ఆయన కనికరపడి 5,000 మందికి 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా ఆహారమును పంచిపెట్టాడు. నాయీను విధవరాలి యొక్క ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఆయన కనికరపడి ఆ పాడెను ముట్టి ఆ చిన్నవారిని బ్రతికించి తల్లికి ఆదరణ కలుగచేశాడు. ఇలాగ మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యములో అనేక చోట్ల కనికరము అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడని, అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య కనికరపడి ఆయన అనేక మందికి మేలులు చేశాడని, అద్భుత కార్యాలు చేశాడని మనము చూస్తాం. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కనికరము అనేటువంటి మాటను ముందుగా మనం అర్థం చేసుకుందాం. కనికరము అంటే అర్థమేమిటి? ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే మనం పెదవి విరుస్తాం కదా. ఎవరైనా దీనావస్థలో ఉంటే అయ్యో పాపం అనేటువంటి మాట అంటాం మనం. అయ్యయ్యో అని గుండెలు బాదుకుంటాం. మరి అయ్యో పాపం అనడం కనికరం కాదు, గుండెలు బాదుకొనడం అనేటువంటిది కనికరం కాదు. కనికరము అంటే ఏమిటి అనేటువంటిది ముందుగా అర్థం చేసుకోవాలి. కనికరము అంటే ఇది అర్థం చేసుకోండి. ఎవరైనా చాలా దీనావస్థలో ఉంటే, చాలా కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఇక ఏ విధమైనటువంటి సహాయము లేనటువంటి పరిస్థితిలో పడి ఉంటే, కృంగి ఉంటే, ఆ వ్యక్తిని చూచినప్పుడు మన లోపలి అంతరంగ భాగాలలో ఒక పోరాటం ప్రారంభమవుతుంది. మన అంతరంగ అవయవాలలో ఒక పోరాటం. ఆ పోరాటం ఏం చేస్తుందంటే మనలను ఏదో వారికి చెయ్యాలి అని మనలను బలవంతం చేస్తుంది. దానిని కనికరము అంటారు. దీనిని తెలుగులో మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే, నీ పరిస్థితి చూస్తే నా పేగులు తరుక్కుపోయాయి అంటారు చూసారా. నీ పరిస్థితి చూసినప్పుడు నా పేగులు తరుక్కుపోయి నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నానమ్మంటారు చూసారా. అది కనికరము. అర్థమైందా? కనికరం అంటే అయ్యో పాపం అనడం కాదు, లేకపోతే విరవడం కాదు, కానీ మన లోపలి అంతరంగ భాగాలలో పోరాటము కలిగి మనం ఏదో వారికి చెయ్యాలి అని ముందుకు మనం ఉద్యుక్తులం అవ్వడం అనేటువంటిది కనికరము.
కాబట్టి ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగినటువంటి దేవుడు. కొన్ని మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క గుణలక్షణాల్లో మొట్టమొదటి గుణలక్షణం ఏంటో తెలుసా? కనికరమేనండి. చూడండి, నిర్గమాకాండం గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం గ్రంథం 34వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము గ్రంథం 34వ అధ్యాయంలో చూస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. 34వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు. చాలండి. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన గుణలక్షణాలు 7 గుణలక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ 7 గుణలక్షణాలలో మొదటి గుణలక్షణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణం కనికరము కలిగిన దేవుడు. ఇంకను ఆయనను గూర్చి మనం ఆలోచిస్తే ఆయన ఎలాంటి వాడు అని మనం చూస్తే, ఆయన కోపపడుట కంటే కూడా కనికరము చూపుటలో సంతోషించే దేవుడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీకా గ్రంథంలోనికి వచ్చినట్లయితే ఈ మాట మనం చూస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన ఎలాంటి వాడంటే కనికరము చూపుటలో సంతోషించేటువంటి దేవుడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ప్రభు అయినటువంటి యేసయ్య కనికరము కలిగినటువంటి దేవుడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుడు కనికర సంపన్నుడు, కృపా సంపన్నుడు, కనికరము చూపేటువంటి దేవుడు అనేటువంటి మాటను ముందుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనికరము యొక్క అర్థం మనం చూచాం. రెండవది, ఆయన కనికరము చూపే దేవుడు, మనము సేవించుతున్నటువంటి దేవుడు కోపగించేటువంటి దేవుడు కాదు. మనము సేవించుతున్నటువంటి దేవుడు వాత్సల్యత చూపించేటువంటి వాడు. మనము సేవించుతున్నటువంటి దేవుడు కనికరము చూపేటువంటి దేవుడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కనికరం చూపేటువంటి దేవుడిని మీకు తెలియచేయడానికి కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. 2వ వచనము నుండి మనం చదివితే, మీరు చదవద్దు కానీ నేను తెలియచేస్తాను. ఈ 2వ వచనం నుండి మనం చూస్తే ఈ వచన భాగములలో బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది అని మనం చూస్తున్నాం. ఆ కోనేటి యొక్క పేరు ఇక్కడ వ్రాయబడింది కదా. ఇది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే, గొర్రెల ద్వారము దగ్గర మరి 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాల దగ్గర బెతస్దా అనబడినటువంటి కోనేరు ఉంది. ఈ మండపాల్లో ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న మనం చూస్తే, ఈ మండపాలలో ఉన్నటువంటి వారు ఎవరో ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో చూస్తే ఇక్కడ మనకుంది, ఆ మంటపములలో రోగులు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. మంటపాల్లో పడి ఉన్నారు. మంటపాలు ఏవైనా సహాయం చేస్తాయా?
వీళ్ళందరూ కూడా మంటపాల్లో పడున్నారు, రోగులు పడున్నారు, కుంటివారు పడున్నారు, గుడ్డివారు పడున్నారు, మరి ఊచకాలు చేతులు గలవారు పడున్నారు. వీళ్ళందరూ కూడా ఈ 5 మంటపాలలో పడి ఉన్నారు. ఈ 5 మంటపాలు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 5 కాండములకు సూచనగా ఉన్నాయి. 5 కాండాలు ఉన్నాయి కదా, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండములను ఏమంటారంటే ధర్మశాస్త్రము అంటారు. మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము అంటారు, లేక మోషే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ధర్మశాస్త్రము శక్తి లేనటువంటిది అనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని ప్రభు అయినటువంటి యేసయ్య చేశారు. ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే రోగిని రోగి అని చెప్తుంది, కానీ రోగి యొక్క రోగమును బాగు చేయలేదు. కుంటివారిని కుంటివాళ్ళని చెప్తుంది, కానీ కుంటివారిని బాగు చేయలేదు. ఊచకాలు చేతులు గలవారిని ధర్మశాస్త్రము బాగు చేయలేదు. ధర్మశాస్త్రము పాపిని పాపిగా అని చెప్పి తెలియచేస్తుంది, పాపమును గూర్చి తెలియచేస్తుంది, కానీ పాపము మీద జయమును ఇవ్వలేదు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రము దేనిని చెయ్యలేకపోయిందో దానిని ప్రభు అయినటువంటి యేసయ్య చేశాడు. ఈ మంటపాలలో ఈ యొక్క రోగులందరూ కూడా పడి ఉన్నారు. ఈ మంటపాలు ఏ విధమైనటువంటి సహాయము చేయలేకపోయాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ మంటపం దగ్గరే మరొకటి ఉంది, అది కోనేరు. ఈ మంటపం దగ్గర అది మరొకటి ఉంది, అది కోనేరు. ఈ కోనేటిని గూర్చి మనం ఆలోచిస్తే ఈ కోనేటి యొక్క పేరు మనకు తెలియచేయబడింది. ఈ కోనేటి యొక్క పేరు ఏమిటంటే బెతస్దా. ఏ పేరండి అది? బెతస్దా. బెతస్దా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కనికర గృహము. బెతస్దా అనేటువంటి మాటకు కనికర గృహము. మండపాలు కనికరము చూపలేకపోయాయి, కానీ ఇక్కడ కనికరము కలిగినటువంటి ఒక ప్రదేశం ఉంది. ఈ కనికరము కలిగినటువంటి ప్రదేశము దగ్గరలోనే ఉంది. ధర్మశాస్త్రము దేనినైతే చెయ్యజాలకపోయిందో దానిని చెయ్యడానికి బెతస్దా అనేటువంటి మాటకు సూచనగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరలోనే ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బెతస్దా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కనికర గృహము. ప్రియులారా, కోనేరు ఉంది. ఈ కోనేరు లేక ఈ బెతస్దా కోనేరు ఏం చేస్తుందంటే ఈ కోనేటిలోనికి ఎవరైతే దిగుతారో వారు స్వస్థపడతారు. ఎవరైతే దిగుతారో వారు ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా సరే వారు స్వస్థపడతారని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే ప్రియులారా, ఈ కోనేరు కదలి వచ్చింది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ కోనేరే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ వ్యక్తి 38 ఏండ్ల నుండి 38 సంవత్సరాల నుండి పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఈ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బహుకాలము నుండి ఈ వ్యాధి కలిగినటువంటి మనిషి అక్కడ ఉన్నాడు. ఈ మనిషి దగ్గరకు ప్రభు అయినటువంటి యేసయ్య వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీకు తెలియచేస్తారు.
అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? చాలా మంది ఉన్నారు కదా. గుంపులు గుంపులుగా అక్కడ పడి ఉన్నారు. అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసయ్య ఆ స్థలానికి వచ్చి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఇంతమందిని విడిచిపెట్టి ఈ వ్యక్తి దగ్గరకు ఎందుకు వచ్చారు అనేటువంటిది నా ప్రశ్న. ఈ వ్యక్తిలో ఏం చూశారు? ఈ వ్యక్తిలో ఏం చూసి ఈయన ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు? ఆయన ప్రియులారా, కనికర గృహము అని చెప్పబడుతున్నటువంటి ప్రభువు అయినటువంటి యేసయ్య నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను చూచి కనికర పడడానికి ఇష్టపడాలి. నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడాలి. నీ పట్ల దయ చూపడానికి ఆయన ఇష్టపడాలి. ఈ వ్యక్తి పట్ల, ఈ వ్యక్తి విషయంలో ఏమి చూసి ప్రభువు అయినటువంటి యేసయ్య మరి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు? ఇతని దగ్గరకు వచ్చి అంటున్నాడు, చూడండి, బహుకాలము నుండి అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగినటువంటి వాడై అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, స్వస్థ పడగోరుచున్నావా అని వానిని అడిగాడు. ఏమి చూచి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు? కనికర గృహమైనటువంటి యేసు ఏమి చూచి మన దగ్గరకు రావాలి? ఏం చూసి మనకు సహాయం చెయ్యాలి? మనలో ఏమి చూసి ఆయన తన కార్యం చెయ్యాలి? ఇతనిలో ఏమి చూశాడు అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చూశాడు? ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇతనిలో ప్రభు అయినటువంటి యేసు చూసినది ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ కొన్ని మాటలు గమనించండి. 7వ వచనంలో అతడు ఒక మాట అంటాడు, నాకు ఎవడునూ లేడు అని. యేసు ఇతనిలో చూచింది ఏంటంటే, ఇతనిలోని దీనస్థితిని చూచాడు. ఇతనిలోని దీనస్థితిని చూచి ప్రభు అయినటువంటి యేసు అతని దగ్గరకు వచ్చాడు. యేసు నీ దగ్గరకు కదలి రావాలంటే నీలో చూడవలసింది ఏంటంటే, నీలో దీనస్థితి అనేటువంటిది చూడాలి. దీనస్థితి చూడాలి. దీనస్థితిని గనక చూస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనస్థితి అంటే అర్థం ఏంటో చెప్తాను. దీనస్థితి అంటే బీదస్థితి కాదు. చాలామంది అనుకుంటారు దీనస్థితి అంటే బీదస్థితి అనుకుంటారు, పేదస్థితి అనుకుంటారు. పేదవాడి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కదా అమ్మా. డబ్బున్నవాడి దగ్గర ఏమో 1000 ఉంటాయి, పేదవాడి దగ్గర కనీసం 10 పైసలు అన్నం ఉంటాయి కదా, ఎంతో కొంత ఉంటుంది కదా. అది దీనస్థితి కాదు. దీనస్థితి అంటే అర్థం ఏంటంటే నిస్తదరిద్రత అని అర్థం, ఇంకేమీ లేకపోవడం అన్నమాట. ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నాకు ఎవ్వడూ లేడు. మిగిలిన వారికి సహాయం చేసేటువంటి బంధువులు ఉండొచ్చు, మిగిలిన వారు పరిచర్య చేయించుకోవడానికి ఎవరో ఒక వ్యక్తిని పెట్టుకుని ఉండొచ్చు, మిగిలినటువంటి వారికి ఏదో ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏమీ లేనటువంటి వాడిగా ఉన్నాడు. నేను దిక్కులేని దరిద్రుడను అన్నట్టుగా ఉన్నాడు. అది దిక్కులేని దరిద్రుడను, అది దీనస్థితి అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనకు ఏమీ చేసుకోలేము అని
మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడేటువంటి వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మన దగ్గరకు రావడానికి వీలు కలుగుతుందండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి 138వ కీర్తనకు రండి. పరిశుద్ధ గ్రంథం నుండి 138వ కీర్తన 6వ వచనం చదవండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. చాలండి. యెహోవా ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే, ఎవరిని లక్ష్య పెడతాడంటే ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. ఈ వ్యక్తి చాలా దీనత్వంలో ఉన్నాడు. అతడు అనుకుంటున్నాడు, నాకు ఇంకెవ్వరూ లేరు కదా, నేను పూర్తిగా నిస్సహాయుడను, నాకెవ్వరూ లేరు, నాకు సహాయం చేసేటువంటి వారెవ్వరూ లేరు, నేను ఆనుకొనదగినది ఆధారపడదగినది అంటూ నాకేమీ లేదు, నేను దీనుడను అని చెప్పి అతడు అనుకున్నాడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే అతనిని లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దీనులైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన దీనులైనటువంటి వారికి కొన్ని సదుపాయములను కలుగ చేసేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. 86వ కీర్తనకు రండి. 86వ కీర్తన సరేనండి. 10వ వచనం చదవండి. చాలమ్మా. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఆయన సృజించిన మానవులంతా కూడా, అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను చదవాలనుకున్నటువంటి మాట ఏంటంటే మరొక మాట. ఆయన ఏం చేస్తాడంటే సదుపాయం, దీనులకు ఆయన సదుపాయమును కలుగ చేయును అనేటువంటి మాట ఉందండి. దీనులైనటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే సదుపాయమును కలుగ చేస్తాడు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దీనులను లక్ష్య పెడతాడు. దీనుల కొరకు ఆయన సదుపాయములను ఏర్పాటు చేస్తాడు. మనం కంగారు పడకూడదు. ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటున్నామో నీ కొరకు ఏవేమి ఏర్పాటు చేయాలో ఆయన ఏర్పాటు చేసేటువంటి దేవుడని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. క్షమించండి, 68వ కీర్తన 10వ వచనం. 68వ కీర్తన 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును. దేవా, ఈ మాటలు గమనించండి. దేవా, నీ అనుగ్రహము చేత, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము
కలుగ చేసితివి. దేవునికి స్తోత్రం. నీ యొక్క అనుగ్రహము చేత దీనులకు ఏదో ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశావు. ఎప్పుడైతే మనము దీనులుగా ఉంటున్నామో దేవుడు మన పట్ల అనుగ్రహము చూపిస్తాడు. దేవుడు మన పట్ల అనుగ్రహము చూపడం మాత్రమే కాకుండా మనకు కావలసినటువంటి విధంగా దేవుడు సదుపాయమును ఏర్పాటు చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎప్పుడు నమ్మేటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నా కొరకైనటువంటి సదుపాయం దేవుడు ఈ లోకం పుట్టక మునిపే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకం పుట్టక మునిపే మనుష్యులను ఏర్పాటు చేశాడు. నాకు సహాయం చేయడం కొరకు దేవుడు మనుషులను ఏర్పాటు చేశాడు. నాకు సహాయం చేయడం కొరకు దేవుడు ఏం చేశాడంటే కావలసిన సదుపాయాలన్నీ కూడా నేను పుట్టక మునిపే, ఈ భూమి పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్ముతున్నారా? 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 గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మొన్న ఈ మధ్యకాలంలో రాజుల గ్రంథం మీద మాట్లాడుతూ ఉన్నాను. రాజుల గ్రంథం మీద మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి తలంపు ఒకటి మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి తలంపు ఏంటంటే, రాజు ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి గెహజీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు, ఎలీషా చేసినటువంటి కాలములో చేసిన కార్యములను గూర్చి నాకు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నటువంటి సమయంలో గెహజీ చెప్తా ఉన్నాడు, షూనేములో ఉన్నటువంటి ఒక గనురాలు, ఆమెకు బిడ్డలు లేనప్పుడు ఎలీషా ప్రవక్త మరుసటి ఏడాది ఈ దినానికెల్లా నీ కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పాడు. అలాగే కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలిగి పెద్దవాడైన తరువాత ఒక రోజున తలపోటు వచ్చి అతడు చనిపోయాడు. చనిపోతే తల్లి మరి ఎలీషా ప్రవక్తను తీసుకుని వచ్చింది. ఎలీషా ప్రవక్త ద్వారా మరలా ఆ బిడ్డ బ్రతికింపబడ్డాడు అనేటువంటి సంగతంతా చెప్తా ఉన్నాడు. అనే సంగతంతా చెప్తా ఉన్నటువంటి సమయంలో సరిగ్గా అదే సమయానికి ఈ ఘనురాలైనటువంటి షూనేమీయురాలు ఈ రాజుగారి దగ్గరకు వచ్చింది. ప్రవక్త యొక్క శిష్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త శిష్యుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయానికి, వారిని గూర్చే ప్రస్తావించుకుంటున్నటువంటి సమయంలో ఆ స్త్రీ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు గెహాజీ అంటాడు, నేను ఇంతవరకు చెప్తున్నాను కదా రాజా, ఏ స్త్రీని గూర్చి అయితే నేను చెప్పాను ఆ స్త్రీ ఈమె, ఏ బిడ్డను గూర్చి చెప్పాను ఆ బిడ్డ ఇతడు అని చెప్పినప్పుడు రాజు చాలా సంతోషించాడు. అప్పుడు అడుగుతున్నాడు రాజు, అమ్మ నీకేం కావాలి? అయ్యా, ఈ దేశంలో కరువు వచ్చిందని చెప్పి ఈ దేశమును విడిచిపెట్టి నేను 7 సంవత్సరములు మరొక ప్రాంతంలో సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాను. నేను వెళ్లే ముందు నా ఇంటిని, నా ఆస్తినంతా కూడా మరొకరి చేతికి అప్పగించి వెళ్ళాను. నేను తిరిగి వచ్చే సమయానికి వారు ఈ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారన్నాడు. అప్పుడు రాజు చేసినటువంటి పని ఏంటంటే, ఒక అధికారిని నియమించి ఆ రాజుగారు ఏం చెప్పాడంటే, ఆమె ఆస్తంతా కూడా తిరిగి ఇప్పించండి అని చెప్పి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పట్ల అనుగ్రహమును చూపించి మన కొరకు సదుపాయములు కలుగ చేస్తూ ఉన్నాడు. మన కొరకు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే, దీనులైనటువంటి వారికి సదుపాయములను ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి మాట గమనించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఆయన మహోన్నతుడైనా కూడా ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఆ వ్యక్తి దీనత్వంలో ఉన్నాడు కాబట్టి అంతమంది అక్కడ పడి ఉన్నా కూడా
ఆ వ్యక్తిని లక్ష్య పెట్టి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని బాగు చేయడానికి కావలసిన సదుపాయములన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దీనులైనటువంటి వారికి న్యాయమును తీర్చే దేవుడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తామండి. 36వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ ఈ మాటలు గమనించండి. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. మరి ఎవరి ప్రాణాలు దేవుడు కాపాడతాడు? భక్తిహీనుల యొక్క ప్రాణమును ఆయన కాపాడడు అని ఈ వాక్యములో మనం చూస్తున్నాం కదా. ఎవరి ప్రాణములు ఆయన కాపాడతాడు? చూడండి, ఎవరి ప్రాణములను కాపాడతాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే దేవుని వాక్యములో ఒక మాట మీకు తెలియచేస్తాను. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఈ మాట గమనించండి. ఎవరి ప్రాణం కాపాడతాడంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడువాడు. ఆయన కాపాడుచున్నాడు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రాణం, నా ప్రాణం కాపాడబడాలంటే మనం ఏం కావాలంటే ఆయన భక్తులం కావాలి. భక్తులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధులు అని అర్థం. భక్తులు అనగా ఎవరండి? పరిశుద్ధులు. మనం ఎలాగో పరిశుద్ధులమయ్యాం? ప్రభువైన యేసుక్రీస్తులో ఉండుటను బట్టి మనం పరిశుద్ధులమయ్యాం, అంతే. యేసు ప్రభువును నమ్ముకున్నాం. ఆయన చేసినటువంటి సిలువ కార్యాన్ని మనము నమ్మాం. మనం పరిశుద్ధులమయ్యాం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మన ప్రాణములను కాపాడుచున్నాడు. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. తర్వాత అంటున్నాడు, ఆయన దీనులకు న్యాయము తీర్చును. దీనులకు ఏం చేస్తాడండి? ఆయన న్యాయం తీరుస్తాడటండి. అతడు అంటున్నాడు, నాకంటే ముందుగా ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఆ కోనేటిలో దిగుతున్నారు, నాకు న్యాయం చేసేటువంటి వారు లేరండి, నాకు సహాయం చేసేటువంటి వారు లేరండి అని చెప్పి అతడు అంటూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన దీనులకు న్యాయము తీర్చును. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దీనులను గూర్చి 102వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 102వ కీర్తనకు రండి. 17వ వచనం. అమ్మా, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపునకు తిరిగి ఉన్నాడు. దిక్కులేనటువంటి వారి ప్రార్థన, దరిద్రుల ప్రార్థన, దీనుల ప్రార్థన నిరాకరించేటువంటి వాడు కాదు. ఎప్పుడైతే మన యొక్క దీనత్వాన్ని దేవుని సన్నిధిలో మనం చూపిస్తామో ఆయన నీ ప్రార్థనను ఆలకించువాడు. 86వ కీర్తన 1వ వచనం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మన ప్రార్థనను ఆలకించాలంటే మనకు కావలసింది ఏంటంటే దీనత్వం కావాలండి. మరొక మాట మనం చూద్దాం. దీనులను దృష్టించేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం
2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, మాటలు గమనించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును, వానినే నేను దృష్టి ఉంచి ఉన్నానని చెప్పేసి ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచూ ఉండును, నా మాటల ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు, అలాంటి వారిని నేను దృష్టి ఉంచి ఉన్నాను అని చెప్పంటా ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలోనికి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ రోగి అంటా ఉన్నాడు, అయ్యా నాకు ఎవరూ లేరు, అయ్యా నాకు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేటువంటి వారెవరూ లేరు, నేను దిక్కులేనటువంటి వాడను, నేను దీనుడనయ్యా, నేను దరిద్రుడను. 38 సంవత్సరముల నుండి ఇలాంటి స్థితిలో నేను పడి ఉన్నాను, నాకు సహాయం చేసేటువంటి వారెవ్వరూ లేరు, నా పరిస్థితిని చూచి జాలిపడేటువంటి వారెవ్వరూ కూడా లేరు, నా పరిస్థితిని చూచి పెదవి విరిచేవారున్నారేమో, నా పరిస్థితిని చూచి అయ్యో పాపం అనేటువంటి వారు ఉన్నారు, కానీ నిజమైనటువంటి కనికరము చూపేటువంటి వారెవ్వరూ లేరు. ప్రియులారా, ఈ రోజున మనం చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు చాలా భయంకరమైనటువంటి దుఃఖ పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి కుటుంబాలను చూస్తున్నాం. ఎంతోమంది చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అయ్యో పాపం అనడం తప్ప నిజమైనటువంటి కనికరము అనేటువంటిది చూపేటువంటి వారు చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, కనికరమూర్తి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన నీ స్థితిని చూచి కనికరపడేటువంటి వాడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము చూపించేటువంటి వాడు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అయ్యా నాకు ఎవరూ లేరు, నా పరిస్థితి ఇన్ని సంవత్సరాలుగా ఇలాగుండిపోయింది. ఒక రోజా 2 రోజుల 38 సంవత్సరాల నుండి ఇదే బాధలో ఉన్నానయ్యా. 38 సంవత్సరాల నుండి నా స్థితిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఈ ప్రదేశం గుండా కొన్ని వందల మంది వెళ్ళారు, వేలాది మంది ప్రజలు వెళ్ళారు, కానీ నాకు సహాయం చేసేటువంటి వాడు ఒక్కడు లేడు, నాకు సహాయం చేసేటువంటి వాడు ఒక్కడు లేడు. అంటే అప్పుడు నీవు బెతస్తా అనే కోనేరులోనికి దిగక్కర్లేదు, కానీ బెతస్తా కోనేరే నీ దగ్గరకు వచ్చేసిందిరా అన్నాడు. అది దేవునికి స్తోత్రం. నీవు బెతస్తా కోనేటిలోనికి నీవు దిగనక్కరలేదు, కానీ కోనేరే నీ దగ్గరకు వచ్చింది. ఈ కోనేటిలోనికి వస్తే నీ స్థితి బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కదలి వచ్చిన బెతస్తాయే, కదలి వచ్చిన కనికర గృహమే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కదలి వచ్చిన కనికర గృహమే ప్రభువు అయినటువంటి యేసు. హల్లెలూయా. యేసయ్యా అంటా ఉన్నాడు, ఒక మాట అంటా ఉన్నాడు. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచేను.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్య ఆ వ్యక్తి దగ్గరకు వచ్చారు, ఆ వ్యక్తి యేసు దగ్గరకు రాలేదు, కానీ యేసే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చారు. యేసే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి కనికరము చూపారు, కృప చూపారు. ఆ కనికర గృహములోనికి అతడు వచ్చాడు. నీ పరిపెత్తుకొని నీవు నడువు అని చెప్పినప్పుడు వాడు పరిపెత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా కాలం తర్వాత మనం దేవుని యొక్క మందిరంలోనికి వచ్చాం కదా. నీ దగ్గరకు ఈ కనికర గృహం వస్తుంది. నీ దగ్గరకు రావాలంటే నీకుండవలసింది ఒకటేనండి. ఆయన ఎవరి దగ్గరకు వస్తాడంటే, ఎవరైతే దీనులై ఉంటారో దీనుల దగ్గరకు వస్తాడు. దీనుల దగ్గరకు వచ్చి ఆ దీనులకు న్యాయం చేస్తాడు. ఆ దీనులైనటువంటి వారిని దర్శిస్తాడు. ఆ దీనులైనటువంటి వారి మీద తన దృష్టిని నిలుపుతాడు, లక్ష్య పెడతాడు. నీ స్థితిని మార్చు దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన యొక్క దీనత్వాన్ని మనం ఎలా వ్యక్తం చేయాలి? మన యొక్క దీనత్వాన్ని మనం వ్యక్తం చేసేటువంటి విధానం చెప్తాను చూడండి. ప్రభువా, నాకు ఇంకెవ్వరూ లేరు, నీవు తప్ప నాకెవ్వరూ లేరు నాయనా, నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. చాలాసార్లు చాలా వాటిని మనము ఆశ్రయముగా చేసుకుంటాం కదా. పెట్టి దేనినైనా మనము ఆధారం చేసుకుంటే మతి తప్పి ప్రవర్తించినట్టు లెక్క అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. రాదైనటువంటి ఆశ యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే, రాదైనటువంటి ఆశ ఒక మాట అంటాడు, మాకు నీవు తప్ప దిక్కెవరూ లేరు, మాకు సహాయం చేయడానికి నీకంటే ఎవరూ లేరు అని చెప్పి దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆశాకు సహాయం చేశాడు. రెండవసారి అతనికి సమస్య వచ్చినప్పుడు అతడు చేసినటువంటి పని ఏంటంటే, సిరియారాజైనటువంటి బెన్హదదు దగ్గరకు వెళ్ళి అతని యొక్క సహాయం కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీవు మొదటిసారిగా నీవు నాకు మొర్ర పెట్టినప్పుడు నేను నీకు సహాయం చేశాను కదా. నీవు నన్ను ఆశ్రయించకుండా, నా దగ్గరకు నువ్వు రాకుండా నీవు అతనిని ఆశ్రయించావేమిటి? నీవు తప్పు చేశావు, నీవు మతి తప్పి ప్రవర్తించావు. కాబట్టి ఇక మీదట యుద్ధములే యుద్ధములు, ఇక మీదట యుద్ధములే యుద్ధములు. ప్రియులారా, ఒకప్పుడు మనము దీనులుగా ఉండొచ్చు. అయితే ఆ దీనత్వాన్ని విడిచిపెట్టి దేనిను ఆశ్రయముగా చేసుకున్నామేమో. ఏం పర్వాలేదులేండి, అన్నీ బాగుంటాయండి, వ్యాక్సిన్ వచ్చేసింది కదా అంటున్నారు కదా. అన్నీ బాగుంటాయా వ్యాక్సిన్ వచ్చేసినంత మాత్రాన? నేను ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దీనులకు ఆయన సదుపాయము కల్పిస్తాడు. వ్యాక్సిన్ అవసరమైతే ఆయన కల్పిస్తాడు, అక్కర్లేదంటే తీసి అవసరం పడేస్తాడు. అది మన ఆధారం దేవుడు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దీనత్వం దేని మీదైనా ఆధారపడుతూ ఉన్నట్లయితే, మతి తప్పి ప్రవర్తించే వారిగా గనక మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభువా, ఒకవేళ నిన్ను విడిచి నా హృదయాన్ని, నిన్ను విడిచి దేని మీదైనా నేను ఆధారపడుతున్నానేమో, నా పూర్తి ఆధారం నీవే ప్రభువా, నీవుంటే చాలు నాయనా, నాకెవ్వరూ లేరు. ఇతరంటా ఉన్నాడు, అయ్యా నాకెవ్వడు లేడు. అది చూశాడు యేసయ్య, నాకెవ్వడు లేడు, నాకెవ్వరూ లేరు, నీవు నాకున్నావు. అదే నీవున్నావు, నాకు సహాయకుడిగా నీవు ఉంటే చాలయ్యా. నన్ను ఆదరించే దేవునిగా నీవుంటే చాలయ్యా.
కనికరము కలిగిన దేవుడండి. చూడండి, దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడో ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 6వ వచనం. అయినను, చూడండి ఈ మాటలు గమనించండి, దీనులను ఆదరించు దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆదరించాడు అని మనం ఆలోచిస్తే 5వ వచనంలో చూడండి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును కూడా విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే. చూడండి, భక్తుడంటా ఉన్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మాకు ఏమాత్రము కూడా నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. చూడండి, బయట చూస్తేనేమో పోరాటం, లోపల చూస్తేనేమో భయము. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గుండా మేము వెళుతున్నప్పుడు, అయినను ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు దీనులను ఆదరించే దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నేను దీనత్వంతో గనక ఉన్నట్లయితే నన్ను ఆదరిస్తాడు ఆయన. నాకెవ్వరూ లేరు ప్రభువా, లోపల భయం చోటు చేసుకుంది, వెలుపట పోరాటం ఉంది, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాను అని గనక మనం ఆయన దగ్గర మనం దీనత్వముతో ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? దీనులను ఆదరించు తీతు రాక వలన మమ్మును ఆదరించడానికి దేవుడు తన సేవకుని పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏదో ఒక విధంగా దేవుడు ఆదరిస్తాడు అనేటువంటి మాటను గమనించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనను కనికరించాలంటే మనలో ఉండవలసింది దీనత్వం. ఒకవేళ మనము దేనిపైనైనా ఆధారపడి గనక మనం ఉంటే మనలో దీనత్వం లేనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని, ప్రభువా నీ సన్నిధిలో నేను దీనుడుగా నేనుంటూ ఉన్నానని చెప్పి మనము ఆయన సన్నిధిలో ఉండాలండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మన దీనత్వాన్ని వ్యక్తపరిచే విధానం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించడం. దేవుని సన్నిధిలో మనం మోకరించడం అనేటువంటిది మనము దీనత్వాన్ని వ్యక్తము చేసేటువంటి విధానం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని సన్నిధిలో దీనత్వంతో, ప్రభువా నాకెవరున్నారు నాయనా, నా దగ్గరకు రా, నన్ను ఆదరించడానికి నా దగ్గరకు రా, నా స్థితిని మార్చడానికి నా దగ్గరకు రా. ఏమి కంగారు పడకండి. మోకరించగలిగిన వారంతా మోకరించండి. ప్రభువు చూస్తాడండి. అది మన దీనత్వాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడండి. మన దీనత్వాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు, దీనులు దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికరమూర్తి మీకు వందనాలు నాయనా. నీ వంటి కనికరం చూపేటువంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? కనికరమందు ఐశ్వర్యవంతుడవు నాయనా. నీవే కనికర గృహము, నీవే మా బెతెస్తా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, దీనులము, దరిద్రులము, దిక్కులేని వారము తండ్రి. మీరు తప్ప నాకెవరు దిక్కు నాయనా? మీరు తప్ప ఎవరు నన్ను కనికరిస్తారు ప్రభువా? నా స్థితిని చూచి కనికరించేవారు ఎవరున్నారు నాయనా? ప్రభువా నీకు వందనాలు.
నీవే నా ఆధారం. యేసయ్యా నీవే నా ఆధారం. అందరూ చెప్పండి, యేసయ్యా నీవే నాకు ఆధారము నైనా, నీవే నా నివాస స్థలము, నీవే నా ఆశ్రయము. నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు ప్రభువా. నా స్థితిని చూచి కనికరపడే దేవుడవు నీవు నాయనా. ప్రభువా నేను దీనుడను నాయనా, దిక్కులేనటువంటి వాడను. దిక్కులేని వారికి సహాయము చేయడానికి మీకంటే ఇంకెవ్వరూ లేరు ప్రభువా. నాయనా నా స్థితిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా దగ్గరకు రండి నాయనా. ఆ రోజున ఆ వ్యక్తి యొద్దకు ఎలాగైతే వచ్చారో, ఆ పడి ఉన్న పక్షవాతముతో పడి ఉన్న ఆ రోగి దగ్గరకు, బహు బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఎలాగైతే వచ్చారో, రండి ప్రభువా రండి నాయనా, నా స్థితిని మార్చడానికి రండి, నా జీవితంలో ఆనందాన్ని ఇవ్వడానికి రండి ప్రభువా. రండి నాయనా, రండి నాయనా, రండి నాయనా. నాయనా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నాయనా నా పట్ల అనుగ్రహము చూపి నా కొరకైన సదుపాయములను ఏర్పాటు చేసిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా కొరకు చేయవలసిన కార్యాలన్నీ మీరు చేశారు తండ్రి. నన్ను నీతిమంతునిగా చేయడానికి నాయనా మీరు నా కొరకు సిలువలో వేలాడి నీ రక్తం చిందించారు. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీ బిడ్డలమైనటువంటి మేము నీ సన్నిధిలో నీ మాటకు విధేయత చూపి, నీ మాటను బట్టి గడగడ వణకుచు నీ సన్నిధిలోనికి వచ్చి మా నిస్సహాయతను తెలియచేస్తున్నాం. మా పక్షంగా మీరుండండి, మా దగ్గరకు మీరు రండి, మా స్థితిని మార్చండి. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.